ఈ రోజుల్లో జంతువుల నుంచైనా సేఫ్‌గా ఉంటున్నాం కానీ, మనుషుల నుంచి సేఫ్‌గా ఉండలేకపోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాగ్ కానీ, స్నేక్ కానీ కరిచిందనుకుందాం. బట్ హాస్పిటల్‌కెళ్తే బ్రతికే ఛాన్స్ ఉంది. ఈ మనుషులు ఎలా తయారవుతున్నారంటే, డబ్బు కోసం, వాళ్ళకుండే వేరే వేరే నీడ్ కోసం చంపడానికి కూడా దిగజారుతున్నారు. సామర్లకోటలో జరిగిన ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలు మన సమాజంలో ఉన్న మనుషులు ఎంత దారుణంగా ఉన్నారో చెప్పడానికి. ఒకే ఇంటికి చెందిన ఒక తల్లిని, ఇద్దరు పిల్లల్ని అతి కిరాతకంగా చంపిన ఘటన ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా సామర్లకోటలో అయితే జరిగింది. అసలు ఎందుకు, ఏ కారణంతో, ఎవరు చంపారు? సో అసలు విషయంలోకి వెళ్తే, ప్రసాద్ అండ్ మాధురికి ఇద్దరు పిల్లలు. ప్రసాద్ ప్రైవేట్ కంపెనీలో బొలెరో డ్రైవర్గా వర్క్ చేస్తున్నాడు. మాధురి హౌస్ వైఫ్. ప్రసాద్ ఎప్పటిలాగే తన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి ఆగస్ట్ 2 శనివారం ఈవినింగ్ 5:30కి తన డ్యూటీకి అయితే వెళ్ళి నెక్స్ట్ డే సండే మార్నింగ్ 7:30కి అయితే తన ఇంటికి వచ్చాడు. తన ఇంటికి రాగానే మొదట నోటీస్ చేసింది తన ఇంటి తాళం ఇంకా వేసి ఉంది. అట్ ద సేమ్ టైం ఏసీ కూడా ఆన్లోనే ఉంది. సో సరే కదా అని చెప్పి ప్రసాద్ తన ఇంటి గోడ దూకి తలుపు అయితే చాలాసేపు కొట్టాడు. ఇంట్లో నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇదంతా నోటీస్ చేసిన తన ఇంటి ముందున్న నైబర్ ఏం జరిగిందని అడిగితే, ఇలా నేను ఎంత పిలిచినా తను ఎలాంటి రెస్పాన్స్ లేదు అని చెప్పేసరికి, సరే అయితే ఈ సుత్తి తీసుకుని ముందు తాళం అయితే పగలగొడదాం, అసలు లోపల ఏం జరిగిందో చూద్దాం అని ఆమె అయితే చెప్పింది. సో సరే కదా అని చెప్పి అందరి ముందు తాళం అయితే పగలగొట్టి తలుపు అయితే తెరిచారు. తలుపు తెరవగానే రక్తపు మడుగుల్లో పడి ఉన్న తన భార్య, పిల్లల్ని చూసి అక్కడ ఉన్న నైబర్స్ అండ్ ప్రసాద్ షాక్ అయితే గురయ్యారు. ప్రసాద్ సాయంత్రం 5:30 గంటలకు వెళ్ళి ఆదివారం ఉదయం 7:30కి వచ్చారు. అంటే కరెక్ట్గా 14 గంటల సమయం. ఈ 14 గంటల సమయంలో ఏం జరిగింది? ఎవరు ఇంటికి వచ్చారు? ఎవరు ఈ అఘాతగానికి పాల్పడ్డారు? జరిగిన ఈ 14 గంటల్లో ఏం జరిగింది? విషయం తెలిసిన పోలీసులు అయితే క్రైమ్ సీన్కి వచ్చారు. సో మొదటిగా హస్బెండ్ని సస్పెక్ట్గా అయితే పోలీసులు అనుమానించారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు. ప్రసాద్ గురించి చుట్టుపక్కల ఎవరిని అడిగినా తను ఎవరి జోలికి వెళ్ళడని, ఏ గొడవ జరిగినా అక్కడి నుంచి వచ్చేస్తాడని, తన పని తను చేసుకుంటాడని చెప్పారు. బాడీని పోస్ట్ మార్టంకి అయితే పంపించారు. ఈ ముగ్గురిని చంపింది ఎవరు? పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ సస్పెక్ట్ అయిన ప్రసాద్తో. ప్రసాద్ ఇక్కడ అనుమానితుడే. క్రైమ్ సీన్లో మాధురి మొబైల్ అయితే మిస్ అయింది. పోలీసులు మొదటగా మిస్ అయిన విక్టిమ్ మాధురి మొబైల్ ట్రేస్ చేయగా ఒక అన్నోన్ నంబర్ నుంచి ముందు రోజు కాల్స్ అయితే వెళ్ళాయి. ఈ నెంబర్ ఎవరిది అని ట్రేస్ చేయగా పశ్చిమ గోదావరి పాలకొల్లులో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వెంటనే స్పాట్లో ఉన్న అతన్ని పోలీసులు అయితే పట్టుకున్నారు. అతని పేరే సురేష్. అతనికి మాధురికి ఉన్న సంబంధం ఏంటి? మాధురి అండ్ సురేష్కి 2 years నుంచి ఇల్లీగల్ అఫైర్ అయితే ఉంది. వాళ్ళిద్దరూ తరచూ కలుస్తూ ఉన్నారు కూడా. సురేష్ 7 lakhs వరకు మాధురి మీద ఖర్చు చేశాడని, ఎప్పుడైతే ప్రసాద్ లేని టైం శనివారం రాత్రి 12 తర్వాత తన ఇంటికి వెళ్ళి తనతో టైం స్పెండ్ చేసిన తర్వాత అక్కడ మళ్ళీ బంగారం, కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు అడిగిందని ఆ కోపంతోనే ఒక దొడ్డుగల్ లాంటిది తీసుకుని తలపై బలంగా కొట్టాడు. ఆ శబ్దానికి కింద పడ్డ తను పిల్లలు లేచి చూసేసరికి ఎక్కడ వాళ్ళు ఐ విట్నెస్ అవుతారని వాళ్ళని కూడా చంపేసి అక్కడ ఉన్న గోల్డ్ అండ్ సిల్వర్ కూడా తీసుకుని పారిపోయాడు. సురేష్ని 7th ఆగస్ట్ రోజు అరెస్ట్ చేసి అతను లారీ దగ్గరికి వెళ్ళగా అక్కడ గోల్డ్ అండ్ సిల్వర్ దొరికాయి. ఎందుకు ఇవి తీసుకుని వచ్చేసావని అడిగితే, ఇదంతా నేను ఒక దొంగతనంలా క్రియేట్ చేయాలని అవన్నీ తీసుకొచ్చానని సురేష్ ఎంక్వైరీలో ఒప్పుకున్నాడు. ఈ సంఘటన వల్ల 3 ప్రాణాలు పోవడమే కాకుండా ప్రసాద్ ఒంటరివాణ్ణి చేశాడు. ఇటు సురేష్ ఫ్యామిలీ కూడా శిక్షణ అనుభవిస్తున్నారు. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మనం ఎవరితో మాట్లాడుతున్నాం, ఎలాంటి పరిచయాలు మనతో ఉన్నాయి, ఎవరు ఎలాంటి వారో తెలుసుకుని జాగ్రత్త పడాలి. ఒకరిని ఒకరు చంపుకునే హక్కు ఎవరికీ లేదు. దీని మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.